ప్రతిరోజు ఇదే మాట్లాడడం వల్ల రామాలయం అవతలేమో వైసీపీ నుంచి వచ్చి కొంతమంది ఏమో క్రైస్తవులు అంటారు, లేదా చర్చిలు అంటారు. ఈ జనం అందరూ ఇక్కడ ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారండి. అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. రఘురామరాజు గారు, మీకే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరంటే నాకు కోపం లేదు, బాధ ఉంది. మీరేదో కారణం ఉంది, మీరు ఇది తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అప్పటి నుంచి ఉంది ఆర్డర్. ఎవరన్నా దళితులు క్రైస్తవంలో కానీ, బుద్ధిజంలో కానీ, సిక్కిజంలో కానీ ఎందులోకి వెళ్ళినా సరే వాళ్ళ రిజర్వేషన్ వర్తించదని 1950లో పెట్టారు. ఈవేళ వచ్చిందా ఏంటి అది? కానీ మీరు ఈరోజు ఎందుకు ఎత్తుకున్నారు? మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఇప్పుడు వయసు ఒక 50 పైనే ఉంటాయి కదా, ఈ 50 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఏదో ఉంటుంది, కాదంట్లే. కానీ మనం పార్టీ గురించి కూడా ఆలోచించాలి సార్. ఒకసారి ఆలోచించాలి. రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఇది నేనే మిమ్మల్ని డిమాండ్ చేయడం లేకపోతే అంటే ఇప్పుడు మీరు ఎలాగ గట్టిగా మాట్లాడతారో మీ స్థాయి వ్యక్తిని కాకపోయినా జగన్ గారితో నేను అలా మాట్లాడినండి. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాను? మా వాళ్ళు చాలామంది పెడుతున్నారు, అమ్ముడు పోయాడు త్రిపుల్ ఆర్కి డబ్బులు ఇచ్చేస్తే వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలామంది తిడుతున్నారు సార్. అవమానాలు కూడా భరిస్తున్నాను నేను. కేవలం నేను పార్టీ కార్యకర్తగా ఉన్నాను. పార్టీ క్రమశిక్షణ తప్పకూడదు. ఒకవేళ మీరు అలా మాట్లాడినా, మీరు మమ్మల్ని బాధించినా కూడా మేము మిమ్మల్ని తోలనాడు మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ తప్పుతుందని ఒకే ఒక కారణంతో నేను ఎప్పటికీ మిమ్మల్ని నేను గౌరవిస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను సార్ మీకు. త్రిపుల్ ఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాజేష్ నేనేం తిట్టాలి, వాళ్ళతో నాకు ఏం పని ఉంది అని ఆయన మాట్లాడిన మాటలో ఒక ఛానల్ 2 ఛానల్ కదండి, టీవీ 9 వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళకి నేనంటే అసలు పడదు. 4 కేసులు పెట్టారు నా మీద. టీవీ 9 వాళ్ళు కూడా అది వేస్తే రాయిశెట్టి వైసీపీని తిట్టమన్నాడంట. పాపం రఘురామరాజు గారు వచ్చి తిట్టనంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, వైసీపీ వాళ్ళు తిట్టమన్నా సార్ రఘురామరాజు గారు? అది ఎక్కడుందండి? నేను పెట్టిన పోస్ట్ ఇదండి. త్రిపుల్ ఆర్ గారు గతంలో వైసీపీ ఎంపీ. ఆయన ఆ నియోజకవర్గానికి కాదు రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వాళ్ళది జగన్. జగన్ గారు అడుగుపెట్టనిచ్చారండి. జగన్ గారు ఆయన్ని నర్సాపురం నియోజకవర్గంలో కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు. పాపం ఈయన ఎక్కడుండేవారు రఘురామరాజు గారు? అయితే ఢిల్లీ, లేకపోతే హైదరాబాద్. అవునా? ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కనీసం అతన్ని ఇక్కడ దిగనివ్వలేదు అంటే ఎంత నియంతృత్వంగా పరిపాలించాడో ఆయన ఆలోచించాలి జగన్ గారు. ఓకే, అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడి తీసుకొచ్చి చంపాలని చూసారు, నీచంగా నిజం కదా ఇది? ఆయనే కదా పాపం చాలాసార్లు మనం కూడా సపోర్ట్ చేశాం కదండి. ఏమంటే ఆయన నేనే చాలాసార్లు మాట్లాడాను. ఆ పివి సునీల్ అనే అతను నా సొంత కులస్తుడు అయినా సరే, నువ్వు జగన్ చెప్పిన దానివల్ల నువ్వు తప్పు చేసావు, రఘురామరాజు గారిని కొట్టడం తప్పు, నువ్వు నన్ను కూడా అలాగే అరెస్ట్ చేసావు అని ఇప్పటికీ నేను పివి సునీల్ వ్యతిరేకిస్తూనే ఉంటాను కదా. నా సొంత కులాన్ని కూడా నేను వ్యతిరేకించాను కదా. ఎందుకు? రఘురామరాజు గారి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. జగన్ చెప్తే నువ్వు కొడతావా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా అని నేను ఇప్పటికీ మొన్న కూడా నేను మళ్ళీ అతన్ని వ్యతిరేకించే మాట్లాడాను కదా. ఏమంటే అంత దారుణంగా కొట్టారండి, అంత దారుణంగా తిట్టారండి ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అంత అవమానపడి ఉండడు రఘురామరాజు గారు. అంత అవమానించారు, అంత డిఫేమ్ చేస్తారు వైసీపీ వాళ్ళు. ఏమండి త్రిపుల్ ఆర్ గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా. ఇప్పటివరకు త్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు. ఎందుకని అన్నాను. ఏమంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించావు కదా, ఇప్పుడు నీ సంగతి ఏడో తేలుతాను, నన్ను అనవసరంగా అరెస్ట్ చేయించావు కదా, నీ సంగతి తేలుతా అంటారు కదా. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అక్కడక్కడ కులం గొడవలు, మతం గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు, వాళ్ళ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కదా మన గవర్నమెంట్ని. మనకి అంటే ఆయనకి సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఓకే రాజకీయం మాట్లాడకూడదు, డిప్యూటీ స్పీకర్ అన్నారు పోను ఓకే. కానీ ఆయన పివి సునీల్ మీద మాట్లాడుతున్నాడు కదా. పివి సునీల్ నన్ను ఇలా చేసాడు, అతని మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు కదా. దాని గురించి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. మరి పివి సునీల్ ఎందుకు కొట్టాడు? ఊరికే కొట్టలేదు కదా. పివి సునీల్కి ఈయనకి ఏంటంటే గొడవ? జగన్ గారు చెప్తేనే కదా జరిగింది, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అప్పుడు పోనీ ఓకే వదిలేశారు, సరే జగన్ గారు నేను ఏమన్నారు, ఓకే మంచిదే పోనీ క్షమించారు అనుకుందాం. అదే పని పివి సునీల్ కూడా క్షమించాను, నీకు అతను మాత్రం ఏం చేశాడు? మీరు చేయించిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్నే మీరు క్షమించేశాక ఇక పివి సునీల్ ఎందుకండి? ఆయన ఏం చేశాడు? ఇక ఆయన నిమిత్తమాత్రుడు అంతే కదా. అధికారి ఏం చెప్తే అది చేస్తాడు, అదే నాయకుడు ఏం చెప్తే అధికారి అది చేస్తాడు. ఆయన కూడా క్షమించండి పని. పైగా అసెంబ్లీలో జగన్ గారిని పలకరించడానికి అది మళ్ళీ అది చూడండి, అది పలకరించండి.
ఈయన వెళ్ళి పలకరించాడు, ఈయన వెళ్ళి ఆయన్ని ఇచ్చేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు ఈయన్ని. కానీ ఎందుకు మనం అంత ఎదురెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? సరే ఓకే వెళ్ళారు, అది మీ గొప్పతనం, రఘురామరాజు గారి ఉన్నతమైన గొప్పతనం అనుకుంటాను. అది కూడా చేశారు. త్రిపుల్ గారు నీచంగా తిట్టిన విజయసాయి రెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఆయన నా ఫ్రెండ్ ఆయన అంటున్నాడు. ఇక్కడ అక్కడ విజయవాడలో తాడేపల్లిలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే ఈయన ఆఫీస్ పెట్టుకున్నారట. అంటే అంత క్లోజ్ అయ్యారు, మంచిదే. అందరినీ అంత తొందరగా క్షమించే లక్షణం దేవుడు మీకు ఇచ్చాడు, చాలా హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలి. కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను, మేము ఉండలేకపోతున్నాం. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం కూడా చెప్తాను. ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్ళని ఇప్పటివరకు ఒక్క మాట అన్నట్టు చూడాలి. ఉండి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే రప్ప ఇది పొట్టేళ్ళ తల నరికేస్తాం, లేకపోతే వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నరికేస్తాం అని గొడవలు, చాలా గొడవలు జరిగాయి కదండి. ఏమండి అంబటి రాంబాబు గారు ఎంత దారుణమైన గొడవ పెట్టాడు, ఆయన ఎంత దారుణంగా తిట్టాడు. లడ్డూ విషయంలో వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాకే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం డిఫెండ్ చేయాలి కదా. ఇప్పుడు రఘురామరాజు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన మాట్లాడితే ప్రజలకు ఈజీగా చేరుతుంది. అది నాకు ఏం పదవి ఇవ్వలేదండి, ఏమీ లేదు, ఏ పొజిషన్ లేదు, అయినా కానీ ఎంతో కొంత ఉడతాభక్తిగా నేను వాళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని బయటపెడతానే ఉన్నాను కదా. అంటే ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా మన బాధ్యత కదా. ఏమంటే మీరు ఎందుకు అలా చేయట్లేదు, మీరు పార్టీ కార్యకర్త కదా. అది ఒకవేళ ఆయనకి తప్పు అనిపించి ఉండొచ్చు, దానికి ఒకవేళ ఆయన తప్పు అనిపిస్తే కనుక ఖచ్చితంగా అది ఎందుకన్నానో కూడా నేను చెప్తానండి. ఏమండి నాకు ఈ సీట్ ఇవ్వలేని చంద్రబాబు నాయుడు పోలవరం ఎలా కడతాడని ఆయన అన్నారు, అది ఆయన ఒప్పుకున్నారండి. త్రిపుల్ గారే ఒప్పుకున్నారు. అవును నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి విషయంలో కూడా అన్నాడు. ఆకివీడు రామాలయం విషయంలో అందరూ త్రిపుల్ గారికే సపోర్ట్ చేసావు నిర్మాణం. ఏమండి త్రిపుల్ గారికే సపోర్ట్ చేసావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వేం సపోర్ట్ చేసావు రాజేష్, నాకు నువ్వు గవర్నమెంట్ని సపోర్ట్ చేసావా లేకపోతే నువ్వు కోర్టుని సపోర్ట్ చేసావా, నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసావు అని అడుగుతున్నాడు ఆయన. సరే ఆయనకే అన్న త్రిపుల్ అన్న మీకే చెప్తున్నాను, మీరు గతంలో కూటమి ప్రభుత్వం గెలవడానికి సపోర్ట్ చేశాను, నేనే సపోర్ట్ చేశాను మొత్తం చాలాసార్లు అన్నారు, గుర్తెచ్చుకోండి. ఏం సపోర్ట్ చేశారు మీరు? గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారా, లేకపోతే కులాల్లో మతాలను ఏకం చేయడానికి పార్టీ మరి ఏం చేశారు మీరు అని నేను అడిగితే మీకు బాధ అనిపిస్తుంది కదా. ఏటి రాజేష్ తమ్ముడు నన్ను ఎలాగన్నా ఏంటి, నేను ప్రతిరోజు రచ్చబండ పెట్టాను, ప్రతిరోజు నేను వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేశాను, నేను హైదరాబాద్లో పెట్టాను, ఢిల్లీలో పెట్టాను మీరు చెప్తారు కదా. మేము కూడా అదే ఒప్పుకుంటాం. ఆ రోజు మీరు ప్రజలను చైతన్యం చేశారు కదా, దేని ద్వారా? మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల ద్వారా గవర్నమెంట్ నెగ్గింది అని మీరు చెప్తే లేని తప్పు అంటే మేము అదే సోషల్ మీడియా నుంచి ఒరే బాబు దళితులు ఎవరో రామాలయం జోలికి వెళ్ళకండి, రామాలయం కట్టడం న్యాయం, అక్కడ దాడి చేయడం మీకు తప్పు, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు జైలుకి పోతున్నారు, మీరు దాడి చేయకండి, ఎవడో రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి అని మేము చెప్పిన మాటల ద్వారా, మేము తీసుకొచ్చిన చైతన్యం ద్వారా మీరు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నా గొడవ ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారండి? అంటే అది మేము సపోర్ట్ చేసినట్టు కదా సార్. మీరు చేసిన సపోర్టు ప్రభుత్వం గెలవడానికి అయినప్పుడు మేము చేసిన సపోర్టు అక్కడ రామాలయం నిర్మాణం కావదా అండి? అది నేను మిమ్మల్ని అంటే వినమ్రంగా అడిగే మాట్లాడి ఇవి. అది మేము రామాలయంకి చేసిన సపోర్ట్ అంటే అదే తప్ప అంతకుమించి నా దగ్గర ఏమైనా అధికారం ఉందా, లేకపోతే నేనేమైనా అక్కడికి వచ్చి ఏమైనా చేయగలనా సార్? ప్రజల్ని చైతన్యం చేసి ఇది మతం గొడవ కాదు, ఇది చర్చికి రామాలయంకి వచ్చిన గొడవ కాదు, రామాలయం ప్లేస్లో రామాలయం కడుతున్నారు, అది తప్పు కాదు. రఘురామరాజు గారు చేసే పని సమర్థిస్తున్నానని చెప్పినప్పుడు కూడా చాలామంది నన్ను తిట్టారు మా వాళ్ళే, నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు రఘురామరాజుకి, ఆయన అంతకుముందు అలాగన్నాడు, ఇప్పటికీ మన కులాన్ని తిడుతున్నాడు మతాన్ని తిడుతున్నాడు అంటే తిట్టేదాన్ని వ్యతిరేకిద్దాం, కానీ ఆయన వచ్చి అక్కడ రూల్ ప్రకారం కట్టేదాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? అందుకే కదని చెప్పాను, అదొకటి చెప్పాను సార్. కుల మతాలను టార్గెట్ చేసి అంటే ప్రతిరోజు ఆయన అదే మాట్లాడుతున్నారని అన్నాను. అయితే దీనికి వారు ఏం చేశారంటే ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నన్ను వైసీపీ వాళ్ళు తిట్టమంటున్నాడు అన్న. ఎక్కడన్నా ఉందండి తిట్టమన్న మాట? న్యాయమా సార్ ఇది? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీరే అలా మాట్లాడితే రాజేష్ తిట్టమంటున్నాడు అనే మాట మీరే మాట్లాడితే ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి? ఇది క్లోజ్. వైసీపీలో ఉన్నప్పుడు అందరూ నాకు స్నేహంగా ఉండేవారు. ఆయన వైసీపీలో కూడా నన్ను ఎవరో ఒక ఇద్దరు పనికి మాట్లాడు ఆడెవడో కొడతా చూసారు. ఒకటి ఎవరో తప్ప అప్పుడు కూడా ఎప్పుడైనా సరే వైసీపీలో ఫైర్ పాయింట్స్ ఉండేవారు కదా.
ఎవరో పేరు కానీ పొలాలు కానీ ఈవిడి రోజు మరి నేను వైసీపీ వాళ్ళని తిడతలేదు అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కదా పలానా వ్యక్తి తేడాగా ఉన్నాడంటే ఆయన తేడాగా ఉన్నాడు బాబు అని ఏదైనా అమలాల్సిన అవసరం వస్తుంది. ఎందుకన్నా నేను ఎమ్మెల్యేగా ఉపసభాపతి అని ఇక్కడ అంటున్నారు. తిట్టమని అన్నానా సార్ నేను? ఇప్పుడు మీరు అందరినీ సమానంగా చూస్తానంటున్నారు. మరి నాకు జగన్ గారు సమానమే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సమానమే అని మీరు అంటున్నారు. కానీ నేనేమంటానంటే జగన్ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీ కాళ్ళు అంతా ఆ రోజున మీ చాలా చక్కగా అందంగా ఉండే కాళ్ళు వాటిని కమిలేలాగా కొట్టించారు మిమ్మల్ని. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారిని టార్చర్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాడు ఆయన. ఎందుకు రఘురామరాజు గారిని ఎలా చేశారు మీరు అని చెప్పి ఆయన మీ తరపున చాలా గట్టిగా స్వరం వినిపించారండి. అలాగే మీకు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి దిగనివ్వకపోతే రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారని మీరే చెప్పారు కదా, నాకు సీట్ ఇచ్చారు, నన్ను ఉపసభాపతి చేశారని. వీళ్ళిద్దరూ ఎలా సమానం అవుతారు సార్? అది నా ప్రశ్న. అయితే తెలీదా? మేము ఉండలేకపోతున్నాం, అది మా బాధ. మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మాటలు అన్నారు. జగన్ గారు నన్ను ఏమనలేదు, అంబటి రాంబాబు నన్ను ఏమనలేదు, రోజా నన్ను ఏమనలేదు, నాని నన్ను ఏమనలేదు, కొడాలి నాని నన్ను, వాళ్ళందరూ నా స్నేహితులే. వాళ్ళందరూ మమ్మల్ని కూడా ఏమనలేదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలని, జనసేన కార్యకర్తలు కూడా ఏమనలేదు. అంటే మా పార్టీ అధినేతలను అన్నారు. వాళ్ళని డిఫేమ్ చేసి వాళ్ళని చంపాలని చూసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరికీ కోపం